హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ జాషు. మీలో ఎవరికైనా ఆధార్ కార్డులో మెయిల్ ఐడి, అలాగే మొబైల్ నంబర్, అలాగే అడ్రస్ ఎన్నిసార్లు అప్డేట్ చేయించుకుంటూ వస్తున్నా సరే రిజెక్ట్ అవుతుంటే మనం సిపిగ్రామ్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎలా దాన్ని రెక్టిఫై చేయాలి అన్న దానిపై అయితే వీడియో చేస్తున్నాను. అయితే ముందుగా మనం గ్రీవియన్స్ అనేది సిపిగ్రామ్ లో ఇవ్వాలి అంటే మన ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకోవడం ముఖ్యం. అది ఎందుకంటే మన ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకున్న తర్వాత అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అనేది ఇస్తారు. ఆ లెటర్ అనేది మనకి సిపిగ్రామ్ లో మనం గ్రీవియన్స్ ఇచ్చేటప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం ముందుగా మనం గ్రీవియన్స్ ఇచ్చేటప్పుడు మనం అప్డేట్ చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో అనేది 2 parts గా అయితే చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ సిపిగ్రామ్ లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి అన్నదైతే ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ లో సిపిగ్రామ్ లో రిజిస్టర్ అయిన తర్వాత గ్రీవియన్స్ ఎలా ఇవ్వాలి అన్న దానిపై అయితే సెకండ్ పార్ట్. సో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ అర్థమవుతుంది. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకైతే కామెంట్ చేయండి, లేదంటే మెయిల్ చేయండి, మేము పక్కా ఆన్సర్ ఇస్తాము. వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. అలాగే మీరు ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే చేస్తుండండి. ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తుంటాము. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్. గూగుల్ ఓపెన్ చేసి సిపిగ్రామ్ అని టైప్ చేయగానే ముందు వచ్చిన లింక్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ లో సైన్ ఇన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్లిక్ హియర్ టు సైన్ అప్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. నేమ్ దగ్గర మన పూర్తి పేరు అక్కడ రాయాలి. రైట్ సైడ్ లో జెండర్ దగ్గర జెండర్ రాయాలి. అలాగే అడ్రస్ దగ్గర ఫస్ట్ మన ఇంటి నెంబర్ తో సహా అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అక్కడ లొకాలిటీ దగ్గర మనం ఉండే ఏరియా, తర్వాత స్టేట్ దగ్గర మన ఉండే స్టేట్, కంట్రీ దగ్గర కంట్రీ, డిస్టిక్ దగ్గర డిస్టిక్, పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ దగ్గర మన ఈమెయిల్ ఐడి అనేది పూర్తిగా వివరణతో రాయాలి. సెక్యూరిటీ కోడ్ దగ్గర రైట్ సైడ్ లో ఏ వర్డ్స్ అయితే ఉంటాయో ఆ వర్డ్స్ అనేవి అక్కడ నీట్ గా రాసుకోవాలి. అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది. సో మన మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ పై మనమైతే క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది, తర్వాత మనం సబ్మిట్ చేసుకోవాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. ఫస్ట్ మనం యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంటుంది, పాస్వర్డ్ కూడా మనం సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో పైన అయితే మనం ఏ పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ కోడ్ వేసి మనం సబ్మిట్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. మొదట సిపిగ్రామ్ వెబ్సైట్ ను తెరవండి. దాని వెబ్సైట్ అడ్రస్ వీడియో వివరణతో ఉంటుంది. వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఇది మీరు చూడబోయే హోమ్ పేజీ. ఇప్పుడు పేజీ యొక్క ఎడమ వైపున ఉన్న లార్డ్స్ పబ్లిక్ గ్రీవియన్స్ అనే ఆప్షన్ ను కనుక్కోనండి. దానిపై క్లిక్ చేయండి. ఒక పాపప్ కనిపిస్తుంది. ఇన్స్ట్రక్షన్ చదివి ఐ అగ్రీ అని ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఒక డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. దానిని కిందకి స్క్రోల్ చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్
ఎడ్యుకేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎంచుకునండి. ఇది ఆధార్ నిర్వహించే సంస్థ. ఇప్పుడు ఫిర్యాదు నమోదు ఫారం కనిపిస్తుంది. మెయిన్ కేటగిరీ సెక్షన్లో డ్రాప్ డౌన్ మెనూ నుండి ఆధార్ అప్డేట్ను ఎంచుకోండి. ఇప్పుడు మరొక డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడ రిజెక్షన్ ఆఫ్ మొబైల్ అడ్రస్ ఈమెయిల్ అప్డేట్ రిక్వెస్ట్ని ఎంచుకోండి. తరువాత మీ ఆధార్ కార్డుపై ఉన్న రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఇది చాలా ముఖ్యం కాబట్టి సరైనది ఎంచుకోవడం ఖాయం. ఇప్పుడు మీ ఆధార్ అప్డేట్ చేసినప్పుడు మీకు ఇచ్చిన గుర్తింపు రసీదులోని ఈఐడి, ఎన్రోల్మెంట్ ఐడి, ఎస్ఆర్ఎన్ లేదా యుఆర్ఎన్ ఎంటర్ చేయండి. ఉదాహరణకు ఇది ఇలా ఉంటుంది. ఈ వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫిర్యాదు వివరాలను ఎంటర్ చేయండి. తొందరపడకండి. నేను మీకోసం ఒక నమూనా ఫిర్యాదు వ్రాసి వీడియోలో వివరణలో ఉంచాను. మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ నుంచి పొందిన గుర్తింపు లేఖ వంటి మద్దతు పత్రాలు ఉంటే అవి ఇక్కడే జత చేయండి. వ్యక్తిగత మరియు కమ్యూనికేషన్స్ వివరాలను నమోదు చేయండి. మీ పేరు, లింగం, దేశం, రాష్ట్రం, జిల్లా, చిరునామా, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్. సరైన వివరాలు ఎంటర్ చేయడం ముఖ్యం. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే చెక్ బాక్స్ లో టిక్ చేయండి, లేకపోతే దానిని ఖాళీగా వదిలేయండి. తర్వాత స్క్రీన్ లో కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. ఇది మీరు రోబోట్ కాదు అని నిర్ధారిస్తుంది. అంతా కరెక్ట్ గా ఉన్నట్లయితే డబుల్ చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. అయితే మీ ఫిర్యాదు సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. మీ ఫిర్యాదు సబ్మిట్ చేసిన తర్వాత స్పందన కోసం వేచి ఉండాలి. సాధారణంగా 30 రోజుల లోపు స్పందన వస్తుంది, కానీ ఎక్కువ 30 రోజుల లోపు పరిష్కరించబడుతుంది. ఆధార్ సస్పెన్షన్ కోసం మీ ఫిర్యాదు విజయవంతంగా సబ్మిట్ అయింది. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ చేయండి. మర్చిపోకండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.